హాయ్ హలో దిస్ ఈజ్ శ్రీవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మీరిచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల స్టోరీ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టోరీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 44 వినిపించబోతున్నాను. మరుసటి రోజు అనుకున్నట్టుగానే వంశీ దివ్యని తీసుకుని కారులో వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు. ఇంత సడన్గా ఊరి ప్రయాణం పెట్టారేంటి వంశీ గారు అని అడుగుతుంది దివ్య. వంశీ డ్రైవ్ చేసుకుంటూ, నిన్నెప్పుడు ఊరు తీసుకెళ్ళలేదు కదా, ఒకసారి మన ఊరు చూపెడదామని తీసుకెళ్తున్నాను అంటాడు. అలా వెళ్తుండగానే కొన్ని గంటలకి వాళ్ళ ఊరు వస్తుంది. వంశీ రోడ్డు మీద ఉన్న పొలాలు దివ్యకి చూపిస్తూ, ఈ పొలాలన్నీ మనవే, అక్కడ చెరుకు తోట ఉంది చూసావా, అది కూడా మనదే అంటాడు. దివ్య ఆ పొలాలు చూస్తూ, మనవి కాదు మీవి అనండి అని అంటుంది. ఏం మెంటల్, మావి అయినప్పుడు అవి నీవి కాకుండా ఎలా పోతుంది? ఇంకొకసారి ఇలాగే మాట్లాడితే నేను ఈ పొలాలను వదిలేసిపోతాను, జాగ్రత్త అంటూ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఊరిలోకి వచ్చేస్తాడు. దివ్య ఆ ఊరిని గమనిస్తూ, వంశీ గారు ఎక్కడ చూసినా మావయ్య గారి ఫోటోతో ఫ్లెక్సీ ఉన్నాయేంటి అని అడుగుతుంది. వంశీ కూడా ఆ ఫ్లెక్సీలు చూసుకుంటూ, నాన్నగారు ఈ ఊరికి సర్పంచ్, గత కొన్నేళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. నాన్నగారి మంచితనం వల్లే ఈ ఊరిలో ఎలాంటి గొడవలు, కుట్రలు, కుతంత్రాలు జరగకుండా ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు. దివ్య కాస్త సంబరపడుతూ, అయితే నేను ఈ ఊరి సర్పంచ్ గారి కోడలనమాట అంటుంది. సర్పంచ్ గారి పొలాలు నీవి అంటే ఒప్పుకోకని సర్పంచ్ గారి కోడలివి అని మాత్రం గొప్పగా చెప్పుకుంటావా అని అంటాడు వెటకారంతో. ఇలా మాట్లాడుతుండగానే ఇల్లు వచ్చేస్తుంది. వంశీ కారు సౌండ్ విని ప్రసునంబ నారాయణ గారు పని వాళ్ళందరూ బయటికి వస్తారు. వంశీ దివ్య కారు దిగగానే పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి నమస్కారం పెట్టి కారులో ఉన్న లగేజ్ని లోపలికి తీసుకెళ్తుంటారు. దివ్య వాళ్ళ అత్త మామగారిని చూడగానే సంతోషంతో వెళ్ళి వాళ్ళ అత్తగారిని హక్ చేసుకుంటుంది. ఆ అత్త కోడల్ని చూసి నారాయణ గారు కూడా సంతోషపడుతుంటారు. ఇంటికి వచ్చిన కోడల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, ఎప్పటి నుంచో రమ్మంటే ఇప్పుడు వచ్చావన్నమాట అని అంటుంది ప్రసన్నమ్మ గారు. నాకు రావాలనే ఉంటుంది కానీ మీ అబ్బాయి గారే బిజినెస్ విషయాల్లో పడి నన్ను తీసుకురాలేదు అని దివ్య నారాయణ గారి కాలకు నమస్కరించబోతుంటే నారాయణ గారు అడ్డుపడుతూ, ఇవన్నీ అవసరం లేదమ్మా, మీరు వచ్చారు, నాకు అది చాలు అని దివ్య చెవి దగ్గరికి వెళ్ళి, కావాలంటే మీ అత్తగారి కాలకు మొక్కు, లేకపోతే అత్తగారి పవర్ ఏంటో చూపించినా చూపించవచ్చు అని అంటాడు. ప్రసన్నాంబకి భర్త అనే మాట వినపడి, టీవీ సీరియల్ అత్తగారిలాగా నా కోడలి ముందు నన్ను విలన్ చేయాలని చూస్తున్నారా, మీరెన్ని చెప్పినా నా కోడలేమీ నమ్మదు అని అంటుంది. దివ్య వాళ్ళ అత్తగారికి సపోర్ట్ చేస్తూ, అవును మావయ్య గారు, అత్తయ్య గారి గురించి మీరెన్ని చెప్పినా నేను నమ్మను అని దివ్య ప్రసున్నంబ బుగ్గలు పట్టుకుని నొక్కుతూ, మా అత్తయ్య గారు చాలా మంచివారు అని అంటుంది. చూసారా నా కోడలికి నేనంటే ఎంత నమ్మకమో అని పొంగిపోతుంటుంది ప్రసున్నాంబ గారు. వంశీ అదంతా చూసి నవ్వుతూ దగ్గరికి వస్తాడు. చూసావా వంశీ, అత్త కోడలు ఒకటైపోయారు, ఇక మన పని గోవింద అని అంటాడు నారాయణ గారు. ఆ మాటకి అందరూ నవ్వుతుంటారు. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చుంటారు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, భోజనం చేసి పడుకుందరు కానీ పదండి అని ప్రసన్నాంబ కోడల్ని తీసుకుని లోపలికి వెళ్తుంటుంది. వంశీ వెళ్తున్న దివ్యని చూసి మనసులో ఆలోచిస్తూ, దివ్య ఇక్కడ తొందరగానే కలిసిపోయేటట్టుగా ఉంది అని అనుకుంటాడు. నారాయణ గారు కొడుకు వైపు చూసి, ఏం ఆలోచిస్తున్న వంశీ, ఈ అత్తాకోడల గురించేనా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావులే, భయపడకు, ఎందుకంటే వాళ్ళిద్దరి మనసులు చాలా మంచివి, ఇద్దరి మంచి మనసుల మధ్య ఎలాంటి గొడవలు రావులే, పద అంటాడు. తండ్రి మాటలకు వంశీ నవ్వుతూ తండ్రితో కలిసి లోపలికి వస్తాడు. వంశీ దివ్యని తీసుకుని ఊరు వెళ్తాడనే విషయం భిక్షు ద్వారా మాలినీదేవికి తెలుస్తుంది. మాలినీదేవి ఇంకా కక్ష కడుతూ, వంశీ, నువ్వు మీ ఊరే కాదు, దివ్యని తీసుకుని ఏ దేశం వెళ్ళినా నేను మిమ్మల్ని వదిలిపెట్టనని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అని భిక్షుతో కలిసి ప్లాన్స్ వేస్తుంటుంది. నైట్ భోజనాల తర్వాత వంశీ బెడ్రూమ్లోకి వస్తాడు. చిన్నగా ఉన్న బెడ్ చూసుకొని, ఈ బెడ్ ఏమో చిన్నగా ఉంటుంది, ఈ రూమ్లో సోఫా కూడా లేదు, దివ్య పడుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటూ ఉండగా దివ్య లోపలికి వచ్చి బెడ్ని చూసి ఆశ్చర్యపోతూ, ఇది మీ చిన్నప్పటి బెడ్డా వంశీ గారు అని అడుగుతుంది. వంశీ నవ్వుతూ, అవును, నా చిన్నప్పటి నుండి ఇదే వాడుతున్నాను, అమ్మను మార్చమని ఎన్నిసార్లు చెప్పినా వినదు, పెళ్ళైన తర్వాత మీ భార్యాభర్తలు ఈ బెడ్ మీదే పడుకోవాలి, భార్యాభర్తలకి బెడ్ ఎంత చిన్నగా ఉంటే వాళ్ళ దాంపత్య జీవితం అంత సంతోషంగా ఉంటుందని చెప్పేది, ఆ ఉద్దేశంతోనే అమ్మ ఈ బెడ్ మార్చకుండా ఇలాగే ఉంచింది అని అంటాడు.
ఆ మాటలకు దివ్య కంగారు పడి చుట్టూ చూస్తుండగా ఆ పక్కనే ఉన్న చాపను చూసి సంతోషపడుతూ, అమ్మయ్య, ఈ రూమ్లో సోఫా లేకపోయినా చాపైనా ఉంది అంటూ చాప తీసుకుని వేసుకుంటుంది. నువ్వు ఈ చాప మీద పడుకోలేవేమో, నేను చాప మీద పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో అని అంటాడు. అవును, నేను చాప మీద పడుకోలేను. ఎందుకంటే నేనేమో బంగారుపల్లెలో తినే ఈ కుటుంబంలో పుట్టాను. మీరేమో వీరులపాలెంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు కదా అని అంటుంది వెటకారం ప్రదర్శిస్తూ. వంశీ తన తల మీద ముట్టికాయ వేస్తూ, మాటలు బాగా నేర్చావే అంటాడు. ఈలోపు వంశీకి అమెరికా నుంచి అశోక్ కుమార్ ఫోన్ చేస్తుంటాడు. నేను ఫోన్ మాట్లాడి వస్తాను, నువ్వు పడుకో అని చెప్పి వంశీ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తాడు. ఇలా ఓ గంట పాటు అశోక్తో బిజినెస్ విషయాలు మాట్లాడి లోపలికి వస్తాడు. దివ్య నిద్రపోతుంటుంది. వంశీ బెడ్ మీద పడుకొని దివ్య వైపు చూస్తూ, ఆ మాలినీదేవికి భయపడి దివ్యని ఇంత దూరం తీసుకొని వచ్చాను. ఇంతవరకు ఏ విషయంలో కూడా నేను ఇంతగా అధైర్యపడలేదు. కానీ దివ్య విషయంలో చాలా భయపడుతున్నాను. ఆ మాలినీదేవిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాను. ఇలా ఆమెకు భయపడి దివ్యని ఎన్ని రోజులు ఇక్కడ ఉంచాలో అర్థం కావడం లేదు అని ఇలా ఆలోచించుకుంటూ నిద్రపోతాడు. తెల్లవారుతుంది. పని మనిషి రూమ్ క్లీన్ చేయడానికని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ విడిగా పడుకోవడం చూసి, ఇదేంటి వంశీబాబు చిన్నమ్మగారు ఇలా విడిగా పడుకున్నారు, ఈ సంగతి పెద్దమ్మగారితో చెప్పాలి అనుకొని వెళ్ళి ఈ విషయం ప్రసూనాంబ చెవిలో వేస్తుంది. అది విని ప్రసూనాంబ కొడుకు కోడల మీద కోపం తెచ్చుకుంటుంది. మరికొద్దిసేపటికి ప్రసూనాంబ గారి కోపం ముందు వంశీ దివ్య ఇద్దరు దోషుల్లాగా నిలబడి ఉంటారు. పెళ్ళైన దగ్గర నుంచి మీరు ఇలాగే దూరంగా పడుకుంటున్నారా? అసలేమైంది మీకు? ఎందుకు మమ్మల్ని ఇంతగా మోసం చేస్తున్నారు అని అడుగుతుంది ప్రసూనాంబ గారు. ప్రసూనాంబ అడిగే ప్రశ్నలకు వంశీకి దివ్యకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు బెదురుగా చూసుకుంటూ నిలబడి ఉంటారు. మా ముందు ఆది దంపతుల్లాగా ఉంటూ గది లోపల మాత్రం మీరు విడిగా పడుకుంటున్నారు. నా కోడలు ఇంకా నెల తప్పడం లేదేమిటని నాకు అనుమానం వస్తూనే ఉంది అని ప్రసన్నమ్మ గారు తిడుతుంటే, దివ్యకి బుర్రలో ఒక ఐడియా తట్టి ప్రసన్నమ్మ దగ్గరికి వచ్చి, ఎందుకు అత్తయ్య గారు మమ్మల్ని అలా తిడుతున్నారు? నేను అలా చాప మీద పడుకోవడానికి కారణం ఉంది అంటుంది. ఆ మాట వినగానే వంశీ భయపడుతూ, ఇదేంటి దివ్య ఇలా మాట్లాడుతుంది? కొంపతీసి ఉన్న విషయమంతా చెప్తుందా ఏంటి? అమ్మకి నా క్యారెక్టర్ గురించి తెలిస్తే నన్ను బతకనిస్తుందా? వెంటనే నా కోసం బొంద తీయించి ఆ బొందలో పూడ్చి పెడుతుంది అని అనుకొని కంగారుగా చూస్తుంటాడు. ఏంటి ఆ కారణం అని అడుగుతుంది ప్రసన్నాంబ గారు కోడల్ని కోపంగా చూస్తూనే. దివ్య ప్రసన్నాంబ చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్తుంది. చెవిలో ఏం చెప్తుంది అనుకొని వంశీ జుట్టు పీక్కునే పరిస్థితిలో ఉంటాడు. ప్రసన్నాంబ కోడలు చెవిలో చెప్పేది విని కాస్త రిలాక్స్ అవుతూ, ఓసి ఇంతేనా, నేను మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా ఉందేమోనని భయపడి చచ్చాను అంటుంది. దివ్య ప్రసన్నాంబకి ఏం చెప్పిందో వంశీకి అర్థం కాలేదు, కానీ ప్రసన్నాంబ రిలాక్స్ కావడం చూసి వంశీ ఊపిరి పీల్చుకుంటాడు. మరి ఇంతసేపు తిడుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిలబడిపోయావెందుకు అని అడుగుతుంది కోడల్ని. మీరు అసలు చెప్పనిస్తేనా? మావయ్య గారు అన్నట్టు టీవీ సీరియల్ అత్తగారిలాగా మీరు మీ అత్తగారి పవర్ చూపిస్తుంటే ఇక నేనేం మాట్లాడను అని అంటుంది దివ్య నీరసిస్తూ. ప్రసన్నమ్మ తల కొట్టుకుంటూ, నేను అలా ప్రవర్తించానా? ఏమో, మీరు విడిగా పడుకున్నారని పని మనిషి చెప్పగానే కోపంలో ఎలా ప్రవర్తించానో నాకు అర్థం కాలేదు. సరేలే, నిన్నటితోటి అయిపోయింది కదా అని అడుగుతుంది. దివ్య అయిపోయింది అన్నట్టుగా తల ఊపుతుంది. అయినా ఇంకెన్నాళ్ళు ఇలా? నీతో పాటు పెళ్ళైన వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు పుట్టారు. నువ్వేమో శుభవార్త చెప్పకుండా ఇలాంటి చెత్త వార్త చెప్తున్నావు అని అంటుంది. దివ్య బాధపడుతూ తలదించుకుంటుంది. ప్రసన్నాంబ గారు దివ్య గడ్డం పట్టుకొని తలని పైకెత్తి, ఈ ఇంటికి ఒక వారసుని ఇస్తే మా ముసలి ప్రాణాలు సంతోషపడతాయమ్మా అని అంటుండగా నారాయణ గారు బయట నుంచి లోపలికి వస్తూ, ప్రసన్నాంబ, ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురా అని అంటాడు. తీసుకొస్తున్నాను అని ప్రసన్నాంబ గారు అక్కడి నుంచి వెళ్తుంది. వంశీ తండ్రి చూడకుండా దివ్య చేయి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి, అంత కోపంగా ఉన్న అమ్మని ఒక్కసారిగా కూల్ చేశావు, అమ్మ చెవిలో ఏం చెప్పావు అని అడుగుతాడు. దివ్య తల దించుకొని ఏదో చెప్పానులే అని అంటుంది. అదే, ఏం చెప్పావు అని అడుగుతాడు. దివ్య కొంచెం ఇబ్బంది పడుతూ, అన్నీ మీకు చెప్పాలా అని అడుగుతుంది. అది కాదే, అమ్మ మళ్ళీ ఈ విషయం గురించి నన్ను అడిగితే నేనేం చెప్పాలో నాకు తెలియాలి కదా. ఇద్దరు ఒక మాట మీద ఉండకపోతే మళ్ళీ అమ్మకు అనుమానం వస్తుంది అని అంటాడు. అది ఆడవాళ్ళకు ప్రతి నెల ఒక సమస్య ఉంటుంది కదా,
ఇప్పుడు అదే చెప్పి తప్పించుకున్నాను అని అంటుంది. ఆడవాళ్ళకు సమస్యనా? ఏ సమస్య ఉంటుంది అని అడుగుతాడు. అబ్బా! మీ మట్టి బుర్రతో తొందరగా అర్థం చేసుకోలేరు అంటూ వంశీ చెవి దగ్గరికి వచ్చి పీరియడ్ అని అంటుంది. ఓ అలా తప్పించుకున్నావా? పోనీలే ఏదో ఒకటి చెప్పి బయటపడేశావు. కానీ అమ్మ అనుమానం అంత తొందరగా పోదు. మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఇంతలో పని మనిషి అక్కడికి వచ్చి వంశీబాబు గారు మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు అని అంటుంది. వస్తున్నాను చెప్పు అని అనగానే పని మనిషి వెళ్ళిపోతుంది. నేను నాన్నగారితో బయటికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను దివ్య అని అంటాడు. సాయంత్రం వరకా అని అడుగుతుంది బాధగా చూస్తూ. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఇక్కడ కొంచెం పనులున్నాయి, అవి చూసుకొని వస్తాను అని అంటాడు. మరీ సాయంత్రం వరకంటే నాకు ఇక్కడ కష్టంగా ఉండొచ్చు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రండి అంటుంది బాధపడుతూ. సరేలే రావడానికి చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దివ్య ఆలోచనలో పడుతూ పిల్లల కోసం అత్తయ్య గారు చాలా ఆరాటపడుతున్నారు. నేను జీవితాంతం వాళ్ళని ఇలాగే మోసం చేస్తుండాలని తలుచుకుంటేనే బాధగా ఉంది అని అనుకుంటుండగా ప్రసన్నమ్మ గారు అక్కడికి వచ్చి, అమ్మ దివ్య, మీరు వచ్చారనే విషయం ఊళ్ళో వాళ్ళకు తెలిసి ఉంటుంది. సర్పంచ్ గారి కోడల్ని చూడాలని వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. నువ్వు స్నానం చేసి తయారై ఉండు అని అంటుంది. అలాగే అత్తయ్య గారు అంటుంది దివ్య. రాత్రి 10 అవుతుంది. వంశీ బెడ్రూమ్లో కూర్చొని దివ్య వచ్చింది కూడా గమనించకుండా ఆలోచిస్తూ ఉంటాడు. దివ్య వంశీ మొహం దగ్గర చిటికెలు వేసి పిలుస్తుంది. అప్పుడు వంశీ ఈ లోకంలోకి వస్తాడు. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? అసలు ఈ మధ్య మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు. దేని గురించో బాధపడుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఏమైంది మీకు అని అడుగుతుంది దివ్య. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇలా కూర్చో అని దివ్యని చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి, ఈరోజు నీకు ఎలా గడిచింది అని అడుగుతాడు. దివ్య సంతోషపడుతూ, మీరు లేరనే బాధ తప్ప ఇంటికి వచ్చిపోయే జనాలతో సందడిగా గడిచింది. అత్తయ్య గారు నాకు ఇష్టమైన ఎన్నో వంటలు చేసి పెట్టింది. అత్తయ్య మావయ్య గారికి నేనంటే ప్రాణం అని నవ్వుతూ చెప్పి, కానీ నేనే వాళ్ళ కోరికను తీర్చలేకపోతున్నాను. వారికి ఈ జన్మలో వారసుని ఇవ్వలేనని బాధపడుతున్నాను అని మనసులో అనుకొని ఆలోచిస్తుంటే, ఏ దివ్య, నాకు చెప్పి నువ్వు ఆలోచనలోకి వెళ్ళావేంటి అని అడుగుతాడు. దివ్య డల్గా మారిపోయి, అదేమీ లేదు, అలసిపోయి వచ్చి ఉంటారు కదా, ఇక మీరు పడుకోండి అని బెడ్ మీద నుండి లేస్తుంది. వంశీ పడుకోవటానికి రెడీ అవుతుంటే దివ్య చాప తీసుకుందామని అటుగా చూస్తుంది. అక్కడ చాప కనిపించదు. కంగారు పడుతూ చాప లేదేంటి అని అడుగుతుంది. వంశీ కూడా అటుగా చూసి, అమ్మనే చాప తీసేసి ఉంటుంది అని అంటాడు. అవునా, ఇప్పుడు నేను ఎలా పడుకోవాలి అని అంటుంది కంగారు పడుతూ. చాప తీసేసి అమ్మ మంచి పని చేసింది అని మనసులో అనుకొని, ఇంకేముంది వచ్చి ఈ బెడ్ మీదనే పడుకో అంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్స్ ఇచ్చి కామెంట్ షేర్ చేసి